మీ జీకే న్యూస్ నిజం మా గళం. నమస్తే, వెల్కమ్ టు జీకే న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతుంది. ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఇటు అధికార పార్టీ ఎవరికి ఏ నియోజకవర్గంలో సీట్లు కేటాయిస్తారనేటువంటిది ఒక ప్రశ్నార్థకం. ప్రధానంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుపై అలజడి రోజు రోజుకు రేకెత్తుతుంది. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట, పిఠాపురం, ప్రతిపాడు నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు లేదనేటువంటి వార్తలు గుప్పమంటున్నాయి. ముఖ్యంగా జగ్గంపాడి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గత 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో తమకే సీటు ఇస్తారనేటువంటి ధీమాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు జ్యోతుల చంటిబాబు వర్గీయుల్లో కాస్త గుబులు పుట్టించింది. ప్రధానంగా తోట నరసింహం, మాజీ మంత్రి తోట నరసింహంకు జగ్గంపాటి ఇన్ఛార్జి పదవి ఇస్తున్నారు అనేటువంటి వార్తలు ప్రచారం కావడంతో జ్యోతుల చంటిబాబు వర్గంలో గుబులు పుట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూపు తగాదాలు రోజు రోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. జ్యోతుల చంటిబాబు వర్గీయులు నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జ్యోతుల చంటిబాబుకి సీటు ఇస్తున్నారు అంటే ధీమాని వ్యక్తం చేశారు. అధిష్టానం మీద పూర్తి విశ్వాసం ఉంది, సీటు మాదే, మీడియాలో వస్తున్న వార్తలు ఏమాత్రం వాస్తవం కాదని వారు తెగేసి వెల్లడించారు. ముఖ్యంగా జ్యోతుల చంటిబాబుకు సీటు ఇవ్వని పక్షంలో జ్యోతుల చంటిబాబు యొక్క ఆదేశాల మేరకు మా భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తామని తెలిపారు. ప్రధానంగా మాజీ మంత్రి తోట నరసింహం జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పదవి ఇచ్చారు అని మీడియాలో వస్తున్నటువంటి వార్తలతో వారు వర్గీయుల మధ్య, తోట నరసింహం యొక్క వర్గీయుల మధ్య ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ భవిష్యత్తు ఎటువైపు అనేది తెలియాల్సి ఉంది. మీడియా సోదరులకి, అలాగే ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ ఈ సమావేశం అవడం ముఖ్య కారణం మీరు గత 3 రోజుల నుంచి ఈ టీవీల్లోని, ఈ సోషల్ మీడియాలోని జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన మార్పు గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది పార్టీ డిసైడ్ చేసిన తర్వాత తెలిసింది. అయితే ఈ వార్తలు వస్తున్నాయి కాబట్టి అందరికీ ఒక నిరుత్సాహం అంటూ ఏర్పడింది కార్యకర్తల్లో. మాకైతే చంటిబాబు గారు కూడా ఉన్న నాయకులకి ఎవరికి కానీ, కార్యకర్తలు కానీ ఎటువంటి అనుమానం లేదు. సీట్ అయితే మార్పు జరగదనే మేము అనుకుంటున్నాం. కానీ ఈ చిన్న ఈ మీడియా వల్ల అది ఎక్కువ అయిపోవడం వల్ల ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము అందరూ సరే గత ఒక 6 నెలల క్రితమే అధిష్టానం దృష్టిలో పెట్టడం జరిగింది. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము అందరం కూడా, మాకు కూడా చెప్పినట్టయితే ఆ విషయాన్ని మేము అందరం కూడా సానుకూలంగానే స్పందిస్తాం. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. చంటిబాబు గారు కూడా ఆ రోజు కూడా ఆ ఇష్యూని ఇంకా ఎక్కువ వెళ్ళకుండా ఆ రోజు ఆయన క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు 2 వర్గాల కింద విడిపోతే అది పార్టీకి నష్టం అన్న దృష్టితో ఆయన ఆ రోజు ఆ ఇష్యూని అలా క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఆ ఇష్యూ అలా కొనసాగుతూనే అధిష్టానం దృష్టిలో పెట్టినా కొనసాగుతుంది. ఆత్మీయ సమస్యలు పెట్టుకున్నారు, కానీ ఎవరిని విమర్శించుకుంటూ ఏ రోజు వెళ్ళలేదు. ఆ రోజుతో ఆ విషయం ఆ రోజుతో క్లోజ్ అయ్యింది. ఇవాళ కూడా మేము అధిష్టానాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం. మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఇక్కడ జగ్గంపేట కాన్స్టిట్యూన్సీలో గత 4 సార్ల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైసీపీ నెగ్గుతుంది. తెలుగుదేశానికి అవకాశం అయితే లేదు. మీరు తీసుకునే నిర్ణయం వేరే పార్టీకి ఉపయోగపడకుండా ఉండాలి, పార్టీ ఇడిపోకూడదు. మేమందరం కూడా చంటిబాబు గారి నాయకత్వంలో నిన్న సమావేశంలో కూడా ఇంచుమించు సీటు వచ్చేసినట్టుగానే చెప్పుకోవడం జరిగింది. ఇది ఏదో మీడియాలో వార్తలు మేము నమ్మతలేదు,
మా నాయకుడికే సీట్ ఇస్తారు కన్ఫర్మ్ గా. మా నమ్మకం అది. ఎంతమంది నాయకత్వాన్ని ఇప్పుడు మీరు అందరికీ మీకు తెలుసు కదా ఇక్కడ ఎవరెవరు సత్తా ఏంటో. నేనేదో కథ చెప్పినా, బాబు గారు చెప్పినా, రాజా గారు చెప్పినా, మేమేంటి మా వెనకాల ఉన్న ఓటర్లు ఎవరో మీకు తెలుసు. ఎంతమందిని కాదనుకుని ఏం పార్టీ చేయదు నిర్ణయాలు. కాబట్టి మీడియాలో వస్తున్న వార్తలు